పాస్టర్ గారికి ముఖ్యంగా నా వందనాలు చెల్లిస్తున్నానండి. నేను 2022 మే మంత్‌లో ఫస్ట్ టైమ్ ప్రేయర్‌కి వచ్చాను. మా మమ్మీ, డ్యాడీ వాళ్ళు చెప్తే అప్పుడు వచ్చినప్పుడైతే చాలా పెద్ద ప్రాబ్లమ్‌లో మా ఫ్యామిలీ ఉన్నామనమాట. కారు విషయంలో చాలా రిస్కీ కండిషన్‌లో నేను ఇక్కడికొచ్చి పాస్టర్ గారికి చెప్పి ప్రేయర్ చేయించుకున్నాను. వితిన్ 1 వీక్‌లో నేను ఆ ప్రాబ్లమ్ నుంచి సాల్వ్ అయ్యాను. అప్పుడు నాకు విశ్వాసం వచ్చింది. ఈ ప్రేయర్‌లో చాలా మంచి అభిషేకం ఉంది అనిపించి నేను ఎప్పుడు వీలైతే అప్పుడు ఇంకా నేను ప్రేయర్ మిస్ అవ్వకుండా వచ్చేదాన్ని. ఆ టైంలో నేను 7th మంత్ ప్రెగ్నెంట్‌తో ఉన్నానండి. ప్రెగ్నెంట్ కూడా కష్టము అని డాక్టర్స్ చాలా భయపెట్టారు. ప్లెసెంటా ప్రీవియా ఉంది. దానివల్ల ఆపరేషన్ అది కష్టము అని సిగ్నేచర్స్ అన్నీ పెట్టుకున్నారు. కానీ అద్భుత రీతిగా డాక్టర్స్ కూడా షాక్ అయ్యారు. మంచిగా ఆపరేషన్ అయిందండి. ఎటువంటి రిస్క్ అవ్వలేదు. బాబు పుట్టాడు అని చెప్పారు. పాస్టర్ గారే పేరు పెట్టి అన్నీ చేశారండి. ఆ బిడ్డలు మాకు నిజంగా పరలోకం నుంచి వచ్చారు అని పాస్టర్ గారు చేతికి ఇవ్వగానే చెప్పారు. అటు రీతిగానే మేము అద్భుతాలు పొందుకున్నాము. నెక్స్ట్ వితిన్ 2 డేస్‌లోనే మా హస్బెండ్‌కి జాబ్ రావడం జరిగింది. ఆ జాబ్ కూడా మిరాకిల్ అని నేను చెప్పుకుంటానండి. ఇక్కడికొచ్చి నేను ప్రతిదీ ప్రేయర్ రిక్వెస్ట్ రాసుకునేదాన్ని. ఆ ప్రేయర్ రిక్వెస్ట్‌లో రాసిన ప్రతి పాయింట్ నేను ఆశీర్వాదకరంగానే నేను పొందుకున్నానండి. మా హస్బెండ్‌కి అప్పటి వరకు జాబ్ లేదు. 6 నెంబర్ ఉంది. అప్రెంటిస్ డాక్యుమెంట్ అయింది కానీ గవర్నమెంట్ జాబ్ లేదని ప్రైవేట్ జాబ్స్ చేసేవాళ్ళమండి. అప్పడానికి వచ్చారు. ముంబైలో రాసాం, ఫస్ట్ లిస్ట్‌లో రాలేదు అని చెప్పారు. అప్పుడు చాలా ఫ్యామిలీ మొత్తం బాధపడ్డాము. ప్రతి నెల వచ్చి ప్రేయర్ రిక్వెస్ట్‌లో పెట్టేవాళ్ళమే. అది మళ్ళీ నెక్స్ట్ 1 ఇయర్ తర్వాత మెయిల్ వచ్చిందండి. సెలెక్ట్ అయ్యారు ముంబై డాక్యుమెంట్ జాబ్‌లోని వెరిఫికేషన్‌కి రావాలి అన్నారు. మేము ఫ్యామిలీ అందరమే ఎంతగానో సంతోషించామండి. ఆ తర్వాత మళ్ళీ నాకు సెకండ్ ప్రెగ్నెంట్ వచ్చిందండి. ఇప్పుడు విశాఖ అయ్యగారి ప్రార్థనలు మాకు ఎంతగానో ఆశీర్వాదం దయచేసాయండి. దాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించి ఆశీర్వదించమని. ఆమేన్.